అమ్మా రేణుక, నువ్వు అసలే పురటాలివి. ఎక్కువగా గాల్లో తిరగకూడదు. చల్లంలోనికి అసలు వెళ్ళకమ్మా, సరేనా? సరే అమ్మా. కానీ అమ్మా, పాపకి పాలు కావాలమ్మా. దానికోసం నువ్వు వంటగది వరకు ఎందుకు తల్లి వెళ్ళడం? నువ్వు పాపని చూసుకో, నేను తెస్తాను కదా. సరే అమ్మా. ఏమే లక్ష్మి, ఏం చేస్తున్నావే? ఏం లేదత్తమ్మా, పాపకి పాలు కావాలని ఏడుస్తోంది, అందుకే పాలు కలుపుదామని. నీ కూతురికి పాలు తర్వాత కలపొచ్చు. అవతల రేణుకా కూతురికి పాలు కావాలి, కలుపుకొని తీసుకొనిరా. అది అత్తయ్య గారు, పాలు లేవత్తయ్య గారు, అందుకే కొద్దిగా పాల పొడి ఉంటే వాటితో పాలు కలుపుతున్నాను. సరే, ఆ పాలు ఇలా తీసుకొనిరా, నేను రేణుకకు తీసుకుని వెళ్ళిస్తాను. అదంతా సరే గాని, నీ కూతురికి తల్లిపాలు పట్టకుండా ఈ డబ్బా పాలు ఎందుకు అలవాటు చేస్తున్నావు? ఏంటి, అందం మీద అంత మక్కువ ఎక్కువైందా ఏంటి? వెళ్ళు, వెళ్ళి పాపకి నీ పాలే పట్టు, వెళ్ళు. అది కాదత్తయ్య గారు. లక్ష్మి, ఏంటి ఎదురు సమాధానాలు ఇస్తున్నావు? పోనీలే పురటాలివి అని నెమ్మదిగా చెప్తుంటే మరీ ఎక్కువ చేస్తున్నావు. మర్యాదగా వెళ్తావా లేదా? అమ్మా, పాలేవమ్మా. చెల్లి కోసం పాలు తెస్తానన్నావు కదా. అది అక్షయ్, పాలు రేణుక అత్తకి పాప పుట్టింది కదా, తనకి కావాలి అంటే ఇచ్చాను నాన్న. అదేంటమ్మా, మరి చెల్లికి ఏం పెడతావు? చెల్లికి ఆకలి వేదా? అయినా అబద్ధం ఎందుకు చెప్తావమ్మా? నాన్నమ్మ నిన్ను తిట్టడం, నీ దగ్గర పాలు లాక్కోవటం నేను చూశానమ్మా. ఎందుకని అమ్మా నాన్నమ్మ అలా చేస్తోంది? రోజు రోజుకి నాన్నమ్మ దెయ్యంలా తయారవుతోంది. నాన్న అక్షయ్, పెద్దవాళ్ళని అలా అనకూడదు, తప్పు. మరి నువ్వు చెప్పినట్లు నాన్నమ్మ పెద్దదే అయితే చెల్లిని ఒకలాగా, అత్తయ్య పాపని ఒకలాగా ఎందుకమ్మా చూస్తోంది? అలా ఏం లేదు నాన్న అక్షయ్, పాపం అత్తయ్య వాళ్ళ పాపకి ఎక్కువగా ఆకలి వేస్తుంది, అందుకే ఏడుస్తోందంట. కాబట్టే పాలు ఇచ్చాను. నాన్నగారు వచ్చేటప్పుడు చెల్లికి పాలు తీసుకొస్తారులే. ఉండు, నాన్న వస్తారు కదా, అప్పుడు నాన్నమ్మ అత్తయ్య పని చెప్తాను. వాళ్ళు చేసిన పనులన్నీ నాన్నకన్నీ చెప్పేస్తాను. అక్షయ్, తప్పు నాన్న, అలా చెయ్యకు. ఎవరు తప్పు చేసినా నువ్వు నాన్నకి చెప్పకూడదు. మొదటిగా అమ్మని నేనున్నాను కదా, నాకే చెప్పాలి, సరేనా? అలా ఎందుకమ్మా? నాన్న అక్షయ్, నాన్న బయట పనుల వల్ల చాలా అలసిపోయి ఉంటారు. అలాంటప్పుడు మనం ఇలాంటివన్నీ తనకి చెప్తే తను కంగారు పడిపోతారు. అదే నువ్వు నాకు చెప్పావనుకో, దాన్ని నాన్నకి ఎప్పుడు చెప్పాలో చూసి అప్పుడు చెప్తాను. కాబట్టి నాన్న ఎలాంటి కంగారు పడరు. సరే అమ్మా, ఏ విషయమైనా ముందు నీకే చెప్తాను. ఇలా కొద్ది రోజులు గడిచాయి. అక్షయ్ ఇంకా తన చెల్లి విద్య పెద్దవాళ్ళు అవుతారు. అన్నయ్య, ఏంటి విద్య, ఏం ఆలోచిస్తున్నావు? ఏంటి డల్గా ఉన్నట్లున్నావు? ఏమైంది? అదేం లేదన్నయ్య, నాకు కాలేజీ సీట్ వచ్చింది. కానీ నానమ్మకి తెలిస్తే ఏమవుతుందో అని భయం వేస్తోంది. అసలే నానమ్మ ఆడపిల్లకి చదివి ఎందుకు అని చాలాసార్లు అన్నారు. కానీ నాన్న బలవంతం మీద 10వ తరగతి వరకు చదివించారు. కానీ ఇప్పుడు కాలేజీ అంటే నానమ్మ ఏమంటుందో అని భయం వేస్తోంది. ఓ సంతేనా, అది నేను చూసుకుంటాగా, దానికే అంత కంగారు పడుతున్నావా? థ్యాంక్స్ అన్నయ్య. సరే, ఈ విషయం అమ్మకు తెలుసా? తెలీదురా అన్నయ్య, మొదట నీకే చెప్తున్నాను. సరే పద, అమ్మకి చెప్దాం. అమ్మా, ఏంటమ్మా ఎప్పుడు ఏదో ఒక పనిలో బిజీగా ఉంటావు? ఆ పనులు ఎప్పుడు ఉండేవేలేరా. ఏంటి ఇద్దరు కలిసి వచ్చారు, ఏంటి విషయం? విషయం అని అంత నెమ్మదిగా అడుగుతావేంటమ్మా? చెల్లికి కాలేజీలో సీట్ వచ్చింది, అది కూడా చాలా పెద్ద కాలేజీలో. అవునా, చాలా సంతోషం తల్లి. కానీ అక్షయ్, కాలేజీ అంటే? తెలుసమ్మా, నువ్వేం అడుగుతావో నాన్నమ్మ గురించే కదా, నేను చూసుకుంటా అదంతా. అలాగే అక్షయ్, కానీ తెలుసు కదా? తెలుసమ్మా, నాన్నమ్మ గురించి నాన్నకు తెలియకూడదు. నాన్నమ్మ ఎంత ఇబ్బందులు పెట్టినా నాన్న దగ్గర చెప్పకూడదు. ఎందుకంటే నాన్నమ్మ ఈ ఇంటికి పెద్దవారు కాబట్టి మనం ఆవిడ మాటకి గౌరవం ఇవ్వాలి, అంతే కదా? చిన్నప్పటి నుండి ఇదేగా చెప్పేది. మీ అత్త నిన్ను ఎన్ని బాధలు పెట్టినా సహనంతో భరించేస్తావు. ఏంటి నువ్వు ఏం అర్థం కావు, నోరు తెరిచి నాన్నకి ఒక్క మాట కూడా చెప్పవు, మాకు చెప్పనివ్వవు. సరేలే విద్య, పద నాన్నగారికి నీ కాలేజీ విషయం చెప్దాం. నాన్నగారు. అక్షయ్, విద్య ఏంటిరా, ఏమైనా చెప్పాలా? అవును నాన్నగారు. నాన్నగారు, విద్యకి మన ఊరిలో మంచి కాలేజీలో
సీట్ వచ్చింది, అది చెప్పడానికే వచ్చాం. అవునా, చాలా మంచిదిరా. అమ్మ విద్య, చాలా మంచి వార్త చెప్పావు తల్లి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఏంటి కాలేజీకా? రే దామోదర్, విద్య ఇప్పటి వరకు చదివిన చదువులు చాలవా? మళ్ళీ కాలేజీ అంటున్నారు? ఏం అవసరం లేదు. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? విద్య కాలేజీ చదివితే తప్పేంటి? ఆడపిల్ల, దానికెందుకు రైలా పెద్ద పెద్ద చదువులని నిన్ను? అయినా విద్య పెళ్ళిడికి వచ్చిన పిల్ల, ఇంట్లోనే ఉండి పనులన్నీ నేర్చుకోవాలి. అంతేగాని ఇలా కాలేజీలు చదువులు అనుకుంటూ రోడ్ల మీద తిరగడం ఏంటి? వద్దు. ఇక మీద ఏ కాలేజీ లేదు. ఇప్పటి వరకు విద్య చదివిన చదువులు చాలు. ఇక మీద విద్య ఇంట్లోనే ఉంటుంది. అలానే ఇంటి పనుల్లో వంట పనుల్లో వాళ్ళ అమ్మకి సహాయం చేసుకుంటూ అన్నీ నేర్చుకుంటుంది. ఏంటి నాన్నమ్మ, ఆడపిల్ల ఎక్కువ చదవకూడదా? అలా అయితే నీ కూతురు బిడ్డ అదే మోక్షకి కాలేజీ సీటు వస్తే ఎందుకు సంతోషపడ్డావు? తను విద్య ఒకే వయసు వాళ్ళు కదా, మరి తను ఎలా చదువుకుంటుంది? తను ఆడపిల్లే కదా. అక్షయ్, ఏంట్రా పెద్దాంతరం చిన్నాంతరం లేకుండా నా మాటకే ఎదురు చెప్తున్నావు? అయినా మోక్ష వేరు, విద్య వేరు. ఎందుకు నాన్నమ్మ వేరు? ఎందులో వేరు? మోక్షని వాళ్ళ నాన్న చదివించాలి అనుకుంటున్నాడు, అందుకే మోక్ష చదువుతుంది. కానీ మన ఇంటి పిల్ల ఇలా కాలేజీ చదువులను తిరగడం నాకు ఇష్టం లేదు. అసలే రోజులేం బాగాలేవురా. ఏదైనా జరగరానిది జరిగితే అమ్మో, ఏం అవసరం లేదు. నేను చెప్తున్నాను కదా. సరే నాన్నమ్మ, విద్య కాలేజీకి వెళ్ళదులే. అలాగే నేను కూడా కాలేజీ మానేస్తున్నాను. ఇకపై నేను కూడా నాన్నకి సహాయంగా ఉంటాను. అదేంట్రా నాన్న అక్షయ్, నీ చదువు ఇంకా సంవత్సరమే ఉంది కదా. అది పూర్తయితే మంచి ఉద్యోగం వస్తుంది. అలా నీకు ఉద్యోగం వస్తే ఊరిలో మనకి ఎంతో పేరు. పలానా శారదమ్మ మనవడికి మంచి ఉద్యోగం వచ్చిందంటూ ఊర్లో అందరూ పొగుడుతారు. అవన్నీ ఎందుకులే నాన్నమ్మ, అసలే నువ్వు చెప్పినట్లు రోజులు బాగలేవు. మళ్ళీ ఏదైనా జరిగిందంటే మన ఇంటికి ఎంత చెడ్డ పేరు. అలా మొండిగా ఆలోచిస్తావేంట్రా నాయనా? ఆడపిల్లకి వేరు, మగపిల్లాడికి వేరు. నా మాట వినరా నాయనా? లేదు నాన్నమ్మ, విద్య చదివితేనే నేను చదువుతా, లేదంటే నేను ఏ కాలేజీకి వెళ్ళను, ఏ పరీక్షలు రాయను. ఆలోచించుకో నాన్నమ్మ. పలానా శాంతమ్మ మనవడు చదువు మధ్యలోనే ఆపేశాడంటే నీకు ఎంత పరువు తక్కువ? ఊర్లో నువ్వు తలెత్తుకోగలవా? రే నాన్న అక్షయ్, అంత పని మాత్రం చెయ్యకురా. విద్య కూడా కాలేజీకి వెళ్తుందిలే. నువ్వు మాత్రం చదువు మానేస్తాను అని మాత్రం అనద్దురా. అసలే నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నాము, నేను మీ నాన్న. థ్యాంక్స్ నాన్నమ్మ, మా మంచి నాన్నమ్మ. మొత్తానికి అనుకున్నది సాధించావురా అక్షయ్. అమ్మ విద్య, ఇప్పుడు సంతోషమేనా? చాలా సంతోషంగా ఉంది నాన్న. అన్నయ్య థ్యాంక్స్ రా. నానమ్మ నీకు కూడా థ్యాంక్స్. అలా విద్య కాలేజీకి వెళ్తుంది. ఇలా కొద్ది రోజులు గడిచాయి. హాయ్ విద్య. మానస్ గారు మీరా? ఏంటిక్కడ? అయినా కాలేజ్కి ఆలస్యం అవుతుంది కదండి. పదండి. మీతో కాస్త మాట్లాడాలి. చెప్పండి మానస్ గారు, ఏంటి విషయం? నాకు మీరంటే చాలా ఇష్టం. మీకు నేనంటే ఇష్టం ఉంటే చెప్పండి. ఏంటి మానస్ గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? నన్ను మీరు లవ్ చేయడం ఏంటి? అవును విద్య, నిన్ను చాలా డేస్ నుండి చూస్తున్నా. నువ్వు చాలా మంచి అమ్మాయివి. అసలు ఈ కాలం అమ్మాయిలా అనిపించలేదు. చాలా పద్ధతిగా ఉంటావు. నిన్ను చూస్తే నా మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. నిన్ను నా లైఫ్ లాంగ్ తోడు కోరుకుంటున్నా. నాకు మొన్ననే జాబ్ వచ్చింది. మా డాడీ పెద్ద బిజినెస్ మ్యాన్. నీకు తెలియదేముంది? సో నీ ఒపీనియన్ ఏంటో చెప్పు విద్య. ఇలా చూడండి మానస్ గారు, నాకు ఆస్తులు అంతస్తుల కంటే మా నాన్న, అమ్మ, నా కుటుంబమే నాకు ముఖ్యం. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే అదే నా నిర్ణయం. మీరు ఇలా ప్రేమ పెళ్లి అంటున్నారు, కానీ నాకు నా కుటుంబం ఏమి చెప్తే అదే వేదం. కాబట్టి మీరు ఏం చెప్పాలి అనుకున్నా నా ఫ్యామిలీతో వెళ్ళి చెప్పండి. వాళ్ళు ఏ నిర్ణయం చెప్తే అదే నా నిర్ణయం కూడా. విద్య, నీ మాటల్లోనే మీ ఇంటి పెద్దవారిపై నీకు ఎంత నమ్మకం, గౌరవం ఉందో తెలుస్తుంది. సరే, మా నాన్నగారితో చెప్పి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడమని చెప్తాను. ఇలా కొద్ది రోజులు గడిచాయి. విద్యకి మంచి పెళ్లి సంబంధం వచ్చిందన్న విషయం రేణుకకి తెలుస్తుంది. ఏంటి, ఆ లక్ష్మి కూతురికి అంత పెద్ద ఇంటి నుండి సంబంధం రావడమా? నా కూతురికి రాని సంబంధం ఆ విద్యకి రావడం ఏంటి? ఇది నాకు అస్సలు నచ్చలేదు. అయినా ఇలా పెళ్లి పేరు చెప్పి నా అమ్మగారి ఇంటి ఆస్తంతా వేరే వాళ్ళకి దానం చేస్తానంటే నేనెలా ఊరుకుంటాను? ఎలా అయినా ఈ పెళ్లిని ఆపేస్తాను. అమ్మా రేణుక, ఎలా ఉన్నావే? చాలా రోజులకి చూసానే నిన్ను. ఇంట్లో అల్లుడు గారు, పిల్లలు అందరూ బాగానే ఉన్నారా? నేను బాగానే ఉన్నానమ్మా. ఏంటి, విద్యకి ఏదో పెళ్లి సంబంధం వచ్చిందని విన్నాను. అవునే రేణుక, అబ్బాయి మన విద్యను చూసి ఇష్టపడ్డాడట. వాళ్ళు కూడా మనలాగే బాగా ఉన్నవాళ్ళు, అన్ని విధాలా మనకి సరిపోతారు. అన్ని కుదిరితే తొందరలోనే పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నామే.
చెయ్యమ్మా, అంగరంగ వైభవంగా నీ మనవరాలి పెళ్లి చెయ్యి. ఆ తర్వాత నీ పరిస్థితి ఏంటి అని అసలు ఎప్పుడైనా ఆలోచించావా అమ్మా? ఇప్పుడు ఏమైందే? విద్యకి పెళ్ళైతే నాకు జరిగే నష్టం ఏంటి? అయ్యో అమ్మ, అసలు నీకు ఇవన్నీ ఎప్పుడు అర్థమవుతాయి? ఇప్పుడు విద్యకి ఈ పెళ్ళైతే నీకు ఎంతో నష్టం. ఒక విధంగా చెప్పాలి అంటే విద్యకి ఈ అబ్బాయితో పెళ్ళైతే నీ బ్రతుకు రోడ్డు మీదకి రావడం ఖాయం. తల్లివని బాధపడ్డం తప్ప ఆ తర్వాత నేను కూడా ఏం చేయలేనమ్మా. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.